హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు గోదావరి లక్కీ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మేము చేయగలుగుతాం. ఈ రోజు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం. లెట్స్ గో. ముందుగా ఈ కర్రీ కోసం అయితే కోడిగుడ్లు అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఇక్కడ కోడిగుడ్లు ఉడకబెట్టుకునే ముందు నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ టిప్ ఫాలో అయితే మీకు కోడిగుడ్లు అయితే మంచిగా వస్తాయి. నేను కోడిగుడ్లు ఉడకబెట్టుకునే ముందు సాల్ట్ వేసుకుంటానండి. ఇలా వేసుకోవడం వల్ల గుడ్లు కూడా త్వరగా ఉడుకుతాయి. పై పెంకు వేసుకున్నప్పుడు కూడా స్మూత్ గా అయితే వచ్చేస్తాయండి, గుడ్లు అక్కడ చితికిపోకుండా. ఈసారి టిప్ మీరు కూడా ఫాలో అయినా మంచిగా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు గుడ్లు అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి. తర్వాత పచ్చిరొయ్యలు తీసేసుకుంటే పై పొట్టు వేసేసుకుని దాంట్లో సాల్ట్ పసుపు వేసేసుకుంటే శుభ్రంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఇలా కలుపుకోవడం వల్ల నీచు వాసన అంటూ రాదండి. నీచు వాసన లేకుండా రొయ్యలు అయితే బాగా శుభ్రం అయిపోతాయి. ఇవి కూడా నేను కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. గుడ్లు అయితే విధంగా ఉడికిపోయాయండి. ఇప్పుడైతే నేనైతే పై పెంకు ఒలిచేసుకుంటున్నాను. ఇవి ఒలుచుకునేటప్పుడు నేను చిన్న టిప్ చెప్తానండి. ఏంటంటే మనం ఇలాగ గుడ్లు పై పెంకు ఒలుచుకున్నప్పుడు పై పెంకునంతా ఇలాగ స్మాష్ చేసుకుంటే కనుక ఎక్కడ గుడ్డ చిరిగిపోకుండా మంచిగా అయితే వచ్చేస్తాయి సాఫ్ట్ గా. ఒకసారి గుడ్లు ఉడకబెట్టుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, గుడ్లన్నీ మంచిగా వచ్చేస్తాయండి. నేనైతే అన్ని గుడ్లు ఒలిచేసుకున్నాను. ఒలుచుకున్న గుడ్లు అన్నిటికీ నేనైతే నాట్లు పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఉప్పు కారం ఎన్ని అన్నది గుడ్లు కదా బాగా పడతాయి. గుడ్డు అయితే చప్పదనం లేకుండా కూరలో మంచిగా ఉంటుంది. ఈ కూర కోసం అయితే నేను 4 గుడ్లు తీసుకున్నానండి. 1 కప్పు పచ్చిరొయ్యలు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్ల కారం, 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పు టమాటాలు, కూరకు సరిపడంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ ఆయిల్. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో స్పూన్ పసుపు వేసేసుకోవాలి. పసుపు ఎందుకు వేసుకుంటామంటే గుడ్లకి అడుగంటకుండా ఈ పసుపు వేసుకుంటాను నేను. ఇలా పసుపు వేసుకుని నూనె కలిసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గుడ్లు అన్నవి మనం వేసేసుకోవాలండి. ఈ గుడ్లు వేసుకున్నప్పుడు గ్యాస్ మంట అన్నది మీడియం ఫ్లేమ్లో అన్నది పెట్టుకోవాలి. ఈ విధంగా గుడ్లన్నీ అడగంటకుండా జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. మనకి గుడ్లు వేసుకున్నప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత గుడ్లు అయితే మనం పక్కకు తీసేసుకోవచ్చు. నాకైతే గుడ్లు అయితే ఫ్రై అయిపోయాయి, నేనైతే పక్కకు తీసేసుకుంటున్నాను. తర్వాత ఇదే ఆయిల్లో నేను పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుంది ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలాగ పచ్చిరొయ్యలు నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అంటూ రాదు. కూరలో కూడా రొయ్యలు అన్నది ఇరిగిపోకుండా కలిసిపోకుండా మంచిగా ఉంటాయి. మనకి ఇలాగ బాయిల్ అయిన తర్వాత తీసేసుకోవచ్చండి. నాకైతే రొయ్యలు అయితే వేగిపోయినాయి. నేను ఈ రంగులు ఉన్నప్పుడు నేను తీసేసుకుంటున్నాను. మీరు కూడా ఈ రంగులు ఉన్నప్పుడు తీసేసుకోండి. తర్వాత గిన్నె పెట్టుకున్న దాంట్లో 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇది ఇలాగా కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఇవి కూడా నూనెలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. దీంట్లోనే 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఈ 3 మగ్గనివ్వాలండి బాగా. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గుతున్నాయి. ఇలా మగ్గినప్పుడు ఒకసారి కలిపేసుకుంటే దీంట్లో నేను పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి నూనెలో అయితే బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను.
ఇవి బాగా కలిపేసుకోవాలి దాంట్లో. ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత దీంట్లో సాల్ట్, 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుంది బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ అయితే నేను పోసేసుకున్నాను. ఇలా వేసుకుని మనం బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఏపీ నుంచి పక్కన పెట్టుకున్న గుడ్లు అయితే వేసేసుకుంది ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకుంది మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయి లేదని ఒకసారి చూసుకోండి. మరొక 5 నిమిషాలు మనం ఉడకబెట్టుకుంటే మనకి కూర అయితే రెడీ అయిపోద్దండి. ఫైనల్లీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అన్ని కోడిగుడ్లు పచ్చిరొయ్యల కూర అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్లో తెలియజేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.